ఏవండి ఆమ్లెట్ అంట. హాయ్ చెప్పు నా ఫ్రెండ్స్కి. హాయ్. పర్లేదు తినొచ్చు, ఎందుకంటే నేను మిక్స్ చేశాను కదా. హాయ్ గైస్, మేము ఇప్పుడు ఆమ్లెట్ చేస్తున్నాం. ఎలా చేయాలో చూసి నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ నాలాగైతే ఆగమం చేసుకోకండి, ఆగమం చేయకండి. ఫస్ట్ ఎగ్ని బ్రేక్ చేసుకోవాలి. అట్లుంటాం అనుకోండి. ఇది అడిగితే మ్యాటర్ చక్కగా అనమాట. ఇది అడిగితే మ్యాటర్ మీకు బోర్ వస్తుంది, వేసిందా ఉంటుంది వస్తుంది. మా అమ్మ కొత్త ఇప్పుడు కింద పడితే ఎట్లుంటుంది, అత్త మనం ఇంగ్లీష్ అవుతుంది. పొద్దున్నంతా కష్టపడి చేసినా నువ్వేమో ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే. కొంచెం వంట వేస్తే ఇన్నిసార్లు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం వేసుకున్నాను. నువ్వు కూడా చెప్పు ఎట్లా చేయాలి. కారం. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కారం తెలుగులో కారం. తెలుగులోనే మాట్లాడుకున్నాం, నాకు తెలుగు ఒకటి వస్తుంది, వేరే ఏం లాంగ్వేజెస్ రావు. నెక్స్ట్ అల్లం వెల్లి పేస్ట్. ఇప్పుడు నువ్వు తెలుగు అని మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడతావు. చెప్తుంది కొంచెం ఎక్కువ వద్దు, ఎందుకంటే అసలు మమ్మీ ఎగరేస్తుంది ఇందులో కారం అంటుంది. ఎందుకంటే మొత్తం గార్లిక్ స్మెల్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మిక్స్ అట్ వాళ్ళు మిక్స్ చేయడం, దాన్ని మిక్స్ చేయ మంచిగా. ఎక్కడెక్కడ ఏమేమి తీసినామో అవన్నీ అక్కడ పెట్టుకోవాలి. లేకపోతే పేరెంట్స్ మమ్మీ ఇట్లా కింది మీద తగిలి కిందికి వచ్చేలాగా తంతుంది. కలిపిదా ఆమ్లెట్ కోసం ఎంత కలుపుకోవాలా? ఓకే గైస్, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ మిక్చర్ని ప్యాన్ పైన పోసుకోవాలి. మంచి అమీబా కాకుండా మంచి షేప్లో వేసుకోవాలి. ఓకే, మాకు కంటెంట్ వేసి నేను ఆమ్లెట్ బాగా వేస్తాను. మనకు వచ్చింది ఒకటి. సైన్స్ స్టూడెంట్ అమీబా, మ్యాథ్స్ స్టూడెంట్ సర్కిల్. సర్కిల్ నువ్వు వేయాలి మరి, సర్కిల్ అనొద్దు, సర్కిల్ లాగా వేయాలి. ఓకే, మన ఆమ్లెట్ కోసం వెయిట్ చేద్దాం. చూపియాలి గైస్. వావ్, నైస్. వావ్, కొంచెం సేపు అట్లా అవుతుంది, అడ్జస్ట్ అవుతుంది. మరి ఏమంటారు తెలుసా? వావ్, బాగుంది, సూపర్. పిన్ని పెద్ద షెఫ్. పిన్నికి ఆమ్లెట్ ఒక్కటే వచ్చని తెలియదు మా బిడ్డకి. పాపం పిన్ని మీ ఇంటికి వస్తే నాకు ఆమ్లెట్ ఒక్కటే వేసి పెడతావా అని ఉంటుంది. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసుకోవాలి. మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో అదేంటి బెండకాయ సాంబార్ ఆమ్లెట్ అంచు పెట్టుకొని తినేసేయడమే. నువ్వు ఇటు రారా, కనిపి మా ఆడియన్స్కి చెప్పు. ఈమె మా చిన్నమ్మాయి అత్త వల్ల కూతురు గైస్, మా సిరి. హాయ్ చెప్పు నా ఫ్రెండ్స్కి. హాయ్. మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఆమ్లెట్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, చేసుకో.
ఇంకొక ఆమ్లెట్ వేద్దాం. ఇప్పుడు సిరే వేస్తుంది మా సిరే వేసేదా రా రాదు నాకు. వస్తుంది. నేను కొండంతా నేను ఉండగా అది ఆయిల్ వేయి ఫస్ట్. ఇంకా ఉందిగా ఆయిల్ మన దగ్గర. ఇంకో ఆయిల్ వేయు, వద్దు అది కాదు. ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఫస్ట్ అన్ని వంటలు నేర్చుకున్నాం అనుకున్నాం. గట్ల నేను మసాలాలు అనుకున్నా. మరి పోయి ఇదే కదా చాలా హాలిడేస్. మొత్తమేనా? ఓకే. ఇంకొకటి వద్దా మావయ్యకి మండే కదా. మమ్మీకి వేసిన సగం నాకు దానం చేస్తుంది. అన్న దగ్గర హాస్టల్ ఉంటుంది కదా, ఎవరు వేయడమే వచ్చినప్పుడు అది తిని బిడ్డ నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను అంటే. ఇండియన్ మామ్స్. ఎస్. మా సిరేషన్ ఆమ్లెట్ కొంచెం ఓకే, మరి అమీబా అయితే కాదు, పర్లేదు తినొచ్చు, ఎందుకంటే నేను మిక్స్ చేశాను కదా. చిన్న టిప్స్ ఇవ్వచ్చు కదా గైస్. కోల్డ్కి చచ్చిపోతాడు, ఇట్లా వంగితే నా తల ఊసిపోయి కింద పడేలా ఉంది, నొక్కి వస్తుంది. ఈత పోకండి గైస్, కంటిన్యూస్ కాదు. ఇప్పుడు మన సేదని గుడ్ గుడ్ ట్రై సీ. ఇప్పుడు ఎంతమంది ఎప్పుడైనా వేసినావా? డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కేసా. నేను తెలుసా పెళ్ళి అన్న తాగడు రాశాడు, తాగితే ఆయన తాగుతుంటే నేను ఇట్లా ఆమ్లెట్ తీసుకొచ్చి ఏవండి ఆమ్లెట్ అంట. మా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా వస్తారు కదా మా ఇంటికి వచ్చి లంచ్ కట్లా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా వేసేస్తారు తాగుతుంటే, అన్న వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా అందరూ ఎత్తేసి ఆమ్లెట్ తిని స్ప్రెడ్ చేయి, ఆయిల్ స్ప్రెడ్ చేయి. నాకు అన్ని వంటలు బాగుండు అనిపిస్తుంది కానీ నేర్చుకోండి. అన్నయ్య వంటలు వస్తే బాగుండు అనిపిస్తుంది కానీ నేర్చుకోండి. నాకైతే డిఫరెంట్ అనిపిస్తుంది, నీకు కూడా చూపిస్తుంది. ఇది అమీబా షేప్లో వచ్చింది. ఇట్స్ లైక్ ఎగ్ షేప్.